దాదాపు 2 రోజులుగా ఇంటర్నెట్ మొత్తం అంటే ఓన్లీ సౌత్ తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వాళ్ళు సైతం తెగ వెతుకుతూ రియాక్షన్ ఇస్తూ చేస్తున్న స్టోరీ యూట్యూబ్లో ట్రెండింగ్లో కూడా ఉంది. 301 ఇదొక పనికిమాలిన గ్యాంగ్. ఇదేంటి అంటే ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళి క్లాసులకు వెళ్లకుండా ఎగ్గొట్టి క్యాంటీన్లలో బాత్రూంలో చదివే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. అంటే డైరెక్ట్గా మన ఫోనుల్లో మన ఫీడుల్లో యూట్యూబ్ లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు విసర్జిస్తారనమాట. అవ్వాలి, మేము ఫేమస్ అవ్వాలి అని అనుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ టార్గెట్ చేసేది ఒక అమ్మాయి క్యారెక్టర్. ప్రాపర్గా ఒక జాబ్ ఉండదు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, బేసిక్గా బిహేవ్ చేసే క్యారెక్టర్ బాగుండదు. ఏ ఆడపిల్ల కూడా నీలాంటి ఒక విధవని యాక్సెప్ట్ చేయదు తన లైఫ్లో. అన్నింటిని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రెడేటర్స్ వేటాడుతున్నారు. అలా 301 డైరీస్ గ్యాంగ్ మీరు చదువుకోలే, మీరు చదువురాని సన్నాసులు. సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నమస్తే అందరికీ. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కాషన్ ముందే ఇచ్చేస్తున్నాను. లాంగ్వేజ్ కొంచెం పదునుగా ఉంటుంది, బికాజ్ అడల్ట్ కాంటెక్స్ట్ సంబంధించింది. సో ముందే చెప్తున్నాను, పదాలు పదునుగా ఉంటాయి. అండ్ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. బట్ ఎందుకు అంటే ఇది సొసైటీకి పనికిరాని పనికి మాలిన వీడియో గురించి నేను చేసే పనికొచ్చే వీడియో. సో మొత్తం చూడండి, ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి ఓపిక్గా. 5 స్నాప్ స్టోరీ. దాదాపు 2 రోజులుగా ఇంటర్నెట్ మొత్తం అంటే ఓన్లీ సౌత్ తెలుగు వాళ్ళే కాకుండా హిందీ వాళ్ళు సైతం తెగ వెతుకుతూ రియాక్షన్ ఇస్తూ చేస్తున్న స్టోరీ ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్లో కూడా ఉంది. సో దీని మీద చాలా మంది నన్ను రియాక్ట్ అవ్వండి అంటే, ఒక పనికిమాలిన వీడియో కాబట్టి నేను రియాక్ట్ అవ్వలేదు. నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నానో ఓపెన్గా చెప్తాను. 5 స్నాప్ స్టోరీ గురించి మాట్లాడే ముందు ఛానల్ కంటెంట్ గురించి మాట్లాడతాను, ఛానల్ గురించి చెప్తాను. ఇదేంటంటే తెలియని వాళ్ళ కోసం 5 స్నాప్ స్టోరీ అనే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగిన ఒక స్టోరీ అనమాట. సో ఒక అమ్మాయి అబ్బాయిని ఎవరినైతే తను లవ్ చేసిందో ఎక్స్ లవర్కి తన ప్రైవేట్ వీడియోస్ సంబంధించిన స్నాప్స్ పంపించింది. అతను చాలా హర్ట్ అయిపోయాడు. సో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది అని చెప్పేసి ట్రెండ్ అవుతోంది. ఈ స్టోరీ నిజాలు పక్కకు పెడితే ఫస్ట్ నేను ఈ 301 ఎవరైతే ఈ దిక్కుమాలిన గ్యాంగ్ ఉందో దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. 301 ఇదొక పనికిమాలిన గ్యాంగ్. ఇదేంటి అంటే 301 డైరీస్ అండ్ కన్ఫెషన్స్ అని చెప్పేసి వీళ్ళేదో జడ్జి లాగా, చర్చ్లో ఫాదర్స్ లాగా కన్ఫెషన్స్ చేస్తారనమాట. ఈ 301 డైరీస్ గురించి మాట్లాడితే 301 డైరీస్ అండ్ వేరే ఛానల్ కూడా ఉంది వీళ్ళకి. డైరెక్ట్గా వీళ్ళ పేర్లు మెన్షన్ చేసి మాట్లాడతాను, ఎందుకంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అంత మనం వాల్యూ ఇచ్చే క్యారెక్టర్స్ కూడా ఇవి కావు. సో 301 డైరీస్ అనే ఒక పనికిమాలిన ఛానల్లో ఇద్దరు పని పాట లేని వాళ్ళు కూర్చొని రోస్టులు చేస్తూ ఉంటారు. రోస్ట్ల వరకు, ఫన్ వరకు, ఎంటర్టైన్మెంట్ వరకు ఉంటే ఓకే, బట్ అది హద్దులు దాటి సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యారు. ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు ప్రపంచంలో జరిగే స్టోరీస్ గురించి మాట్లాడతారు అనమాట. అది ఏ లెవెల్ వరకు ఉంటుంది అంటే, ఫస్ట్ ఈ 301 డైరీస్ ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే డార్క్ స్టోరీస్. మనం గతంలో చూసాం డార్క్ కంటెంట్ అంటే ఏంటంటే ఇల్లీగల్ కంటెంట్, అంటే సొసైటీకి హార్మ్ చేసేవి, ఫిజికల్గా మెంటల్గా ఏ వ్యక్తినైనా ఎఫెక్ట్ చేసే కంటెంట్ని మనం డార్క్ కంటెంట్ అంటాము. సో యూజువల్గా యూట్యూబ్లో దీనికి ఎలాంటి ఎలో చేయరు, బట్ వీళ్ళు ఎంత బాగా టెక్నికల్గా దాన్ని యూస్ చేసి మనుషుల బుర్రల్ని పాడు చేస్తున్నారు నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 301 డైరీస్ అనే ఒక గ్యాంగ్ ఏంటంటే వీళ్ళ డిస్క్రిప్షన్ చూస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ తప్ప ఇంకా ఏమైనా చేయగలరని ప్రూవ్ చేయడానికి పెట్టిన ఛానల్ అంటే ఇది. అఫ్ కోర్స్ మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నాడు కదా, సో దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ బ్రో, మీకు ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చొని చదివిన వాడు ఏదైనా ఆఫీస్లో పనిచేస్తాడు, లేదంటే ఓన్ కంటెంట్ చదువుకున్నవాడు కాబట్టి కొంత మంచి కంటెంట్ ఇలాంటివి చేస్తారనమాట. క్లాసులకు వెళ్లకుండా ఎగ్గొట్టి క్యాంటీన్లలో బాత్రూంలో చదివే క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు సొసైటీకి చీడపురుగుల్లా మారి ఇలాంటి రోత చేస్తారనమాట. జనరల్గా మనం కడుపుకి అన్నం తింటాం, అంటే మనుషులం కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే అది తప్ప అన్నీ తింటారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది రోత అని నేను ఎందుకు అన్నాను అంటే, యూజువల్గా మనుషులు అనే వాళ్ళు విసర్జించడానికి బాత్రూములు వగైరా వాడతారనమాట. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మన ఫోనుల్లో మన ఫీడుల్లో యూట్యూబ్ లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు విసర్జిస్తారనమాట. సో కమింగ్ టు ద పాయింట్, ఈ 5 స్నాప్ స్టోరీ. సో ఇది అమ్మాయికి సంబంధించిన విషయం, నేను దీని గురించి పెద్దగా డిస్కస్ చేయను. ఎందుకు అంటే
ఈరోజు వ్యూస్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, మేము ఫేమస్ అవ్వాలి అని అనుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ టార్గెట్ చేసేది ఒక అమ్మాయి క్యారెక్టర్. ఎందుకు మనకి ఎగ్జాంపుల్ చూడండి, 'ఓ బేబీ' లాంటి సినిమాలు తొందరగా హిట్ అవుతాయి. అంటే యూజువల్‌గా సొసైటీలో కొంత నెగటివిటీ ఉన్నప్పటికీ దాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ, అంటే ఒక మేల్ ఈగో ఏదైతే ఉంటుందో, లిటరల్లీ ఇందులో ఒక సాయి ఒక పేరుంది. అతని పూర్తి పేరు కూడా నాకు చూడాలనిపియలేదు కన్వర్జేషన్ చూసి. సో, వీళ్ళెంతసేపు నేను సింగిల్, నాకు అమ్మాయిలు పడలేదు, లేకపోతే అమ్మాయిలు మమ్మల్ని మోసం చేశారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేయడం కోసం. బేసిక్‌గా వీళ్ళని ఎవరు దేకరనమాట. ఎందుకు అంటే ప్రాపర్‌గా ఒక జాబ్ ఉండదు, ఓ రెస్పాన్సిబిలిటీ ఉండదు. బేసిక్‌గా బిహేవ్ చేసే క్యారెక్టర్ బావుండదు. వాళ్ళ బిహేవియర్ బావుండదు. ఎందుకు అంటే మీరు పబ్లిక్ కంటెంట్‌లోనే లక్షల మంది చూస్తున్నప్పుడు ఇంత బూతులు, ఎంత పర్వర్టెడ్ మైండ్‌తో మీ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల గూడా నీలాంటి ఒక వెధవని యాక్సెప్ట్ చేయదు తన లైఫ్‌లో. సో, మీరు సింగిల్స్ అవ్వడం పెద్ద ఆశ్చర్యమేం గాదు ఇక్కడ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దీనికి 1.1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఇది ట్రెండింగ్‌లో ఉంది ఈ వీడియో. సో, ఇది చాలా గొప్ప వీడియో అందామా? నిజంగా ఎంటర్‌టైన్ చేస్తుందా? ఈ వీడియోలో ఏముంది? నేను ఇంతలాగా మాట్లాడి రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అన్నది నేను వన్ బై వన్ చెప్తాను. సో, ఈ బ్రదర్స్ విషయానికొస్తే వీళ్ళు సింగిల్స్ అనమాట. అంటే ఏ అమ్మాయి దేకని వ్యక్తులు బికాస్ ఆఫ్ దేర్ క్యారెక్టర్. ఓకే. వాళ్ళ బిహేవియర్. ఆ మేల్ ఈగో ఎలాగ మనం సాటిస్ఫై చేసుకోవాలి అంటే, ఒక 4, 5 ఇమాజినరీ క్యారెక్టర్స్ తీసుకొని, 4 స్టోరీలు తీసుకొని, అమ్మాయిల మీద, లేకపోతే వాళ్ళ మీద, వీళ్ళ మీద, సొసైటీ మీద బురద జల్లుతూ, అంటే సొసైటీ ఇలా ఉంది కాబట్టి అమ్మాయిలు దొరకట్లేదు. సో, మేము వీఆర్ సింగిల్ అని చెప్పుకుంటున్నారు. అదనమాట. నెక్స్ట్ మమ్మల్ని ఎవరు దేకట్లేదు, మాకు దొరకట్లేదు అని చెప్పుకోవడానికి వీళ్ళ ఈగో అడ్డొస్తది కాబట్టి, వీళ్ళ క్యారెక్టర్లు సరిగ్గా లేవు కాబట్టి, వీళ్ళ పెంపకం సరిగ్గా లేదు కాబట్టి, అది చెప్పుకోలేక టోటల్ జనరేషనే పాడైపోయింది. భయ్యా అమ్మాయిలు అసలు చండాలంగా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. అరే బాబు, నీకు లక్షల మందిలో, కోట్ల మందిలో 10 కేసులొస్తే మిగిలిన 90 మంది కరెక్ట్‌గానే ఉన్నారు. అలా ఉన్నారు గాబట్టే ఈరోజు పిల్లల్ని పెంచగలుగుతున్నాము. ఒక సొసైటీ రన్ అవుతుంది. మీరన్నట్టుగా పూర్తిగా సొసైటీ మొత్తం మారిపోయి ఉంటే ఈ పాటికి వీళ్ళిలా కూర్చొని వీడియోలు గూడా చేసేవాళ్ళు గాదు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళ అమ్మ ఆడది, అక్కో చెల్లి ఆడదై ఉంటది. వీళ్ళు చేసుకునే పెళ్ళాం గూడా ఆడదై ఉంటది గదా! రేపు పుట్టబోయే పాప గూడా ఆడదై ఉంటది గదా! సో, మీరు ఆలోచించి మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట గూడా ఆలోచించి, ఆచితూచి మాట్లాడాలి. సో, యాక్సెప్ట్ చేద్దాం. కొంత చెడు అయితే ఉంది. బట్ దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేయడం కోసం అందరి మీద బురద జల్లక్కర్లే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఇద్దరు సింగిల్స్ ఈళ్ళ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేస్తూ జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తారనమాట. సో, పాత వీడియోస్ చూసాను నేను. నేను ఈ వీడియో చూడడానికి కారణం ఏంటి అంటే యూట్యూబ్ బలవంతంగా ఇది ట్రెండింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 5 స్నాప్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే 5 స్నాప్. ప్రతి ఒక్కడు దాని మీద రియాక్ట్ అవ్వడమే. అమ్మాయిలు, అబ్బాయిలు తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్యలో జరిగిన విషయం అది. కోట్ల మంది ప్రేమించుకుంటుంటే అందులో అమ్మాయిలు విక్టిమ్స్ ఉన్నారు, అబ్బాయిలు విక్టిమ్స్ ఉన్నారు. కానీ అమ్మాయిల బాధకు సంబంధించిన స్టోరీలు హైలైట్ అవ్వవు. బికాజ్ యూట్యూబ్ మొత్తం, సోషల్ మీడియా కంటెంట్ మొత్తం రియాక్ట్ అయ్యేది, చూసేది ఇద్దరు అయినా రియాక్ట్ అయ్యేది, బాగా వినండి, మీ చెవుల్లో ఏమన్నా ఉంటే తీసేసి వినండి, రియాక్ట్ అయ్యేది అబ్బాయిలు. ఎందుకు అంటే స్వతహాగానే వాళ్ళు ధైర్యంగా కమెంట్ చేస్తారు. ఒక తిట్టడం గానీ, ఒక బూత్ గానీ, ఒక ట్రోల్ గానీ ఈజీగా చేసేస్తారు. అదే అమ్మాయి చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తది. ఎందుకంటే రేపు మనం ఒక కమెంట్ చేస్తే దాని మీద రియాక్షన్ ఎలా ఉంటది? దానికి నెగెటివ్ కమెంట్స్ వస్తే ఎట్లా? దాని ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలా? ఇలాగా వాళ్ళు మనసుకు తీసుకుంటారు అమ్మాయిలు. సో దట్ అమ్మాయిలు రియాక్ట్ అవ్వడం చాలా తక్కువుంటది. చూసి వదిలేస్తారు. కానీ ఖాళీగా ఉన్న ప్రబుద్ధులు దాన్ని వాడి స్టోరీ, వాడి ఫ్రెండ్ స్టోరీ, వాడి ఇంట్లో స్టోరీ, గతంలో స్టోరీ, ఎక్స్ స్టోరీ మొత్తం రాస్తాడనమాట కమెంట్‌లో. సో, లాజికల్‌గా నీకు ఆ కమెంట్‌లు కనబడేసరికి కుతూహలం ఏర్పడుతది. సో, అబ్బాయిలంతా ఇంతమంది స్టోరీలు రాస్తున్నారు, ఇంతమంది కమెంట్‌లు చేస్తున్నారంటే ఇంతమంది విక్టిమ్స్ ఉన్నారు అని చెప్పేసి నీ సైకలాజికల్‌గా నువ్వది ఫిక్స్ అవుతావు. సో, వెంటనే నువ్వు కూడా ఒక కమెంట్ చేస్తావు. ఓకే. పర్లేదు. కమెంట్ దగ్గర ఆగితే నో ప్రాబ్లమ్. కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఒక జెండర్ డైరెక్ట్‌గా మీరు ఎవరిని అటాక్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లే. నేను యాస్ ఎ వుమన్ మాత్రమే కాదు, నేను జనరల్‌గా అబ్బాయిలకు వ్యతిరేకంగా వీడియోలు పెద్దగా చేయను. మీరు కావాలంటే నా ఛానల్ చూడండి. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనుష కోమల్ చూడండి. ఎక్కడ కూడా నేను ఎప్పుడూ కూడా ఒక జెండర్ వైపు ఉండను. బట్ ఫస్ట్ టైమ్ నాకు అసహ్యం వేసింది. ఎంత చండాలం జరుగుతుంది యూట్యూబ్‌లో. ఒక జెండర్‌ని అటాక్ చేస్తూ, ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ,
ఒక బురద జల్లుతున్నారు. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇలాంటి పనికిమాలినోళ్ళు. ఎందుకు అంటే అమ్మాయిలందరూ చెడిపోయిన వాళ్ళైతే అందులో నీ అక్కుంది, నీ చెల్లుంది, నీ భార్య ఉంది, నీ బిడ్డ గూడా ఉంటది ఫ్యూచర్‌లో. నువ్వెందుకు అది ఆలోచించట్లే? నువ్వెందుకు ఆ ట్యాగ్ ఏస్తున్నావు? సరే ఇవన్నీ పక్కకు పెడదాం. బాధలో ఉన్నోడు 100 మాట్లాడతాడు. అది గూడా పక్కకు పెడదాం. ఇందులో అస్సలు యాక్సెప్ట్ చేయలేని అతి పెద్ద విషయం, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి అసలు విషయం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతుందో లవ్, ఆ పదం నేను మాట్లాడను, అండ్ హెచ్ఐవి అండ్ డార్క్ కన్ఫెషన్స్ 2.2 అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. 20 నిమిషాల నిడిగల ఈ వీడియో ఫస్ట్ స్టార్ట్ అవ్వడంతోనే ఇంట్రడక్షనే వాంట్ మోర్ డార్క్ కంటెంట్. అంటే ఎవరో వీళ్ళని చాలా డార్క్ కంటెంట్ ఇంకా నాకు డోస్ కావాలి అని అడిగినట్టుగా వీళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకొని బాత్రూంలో విసర్జించాల్సింది తీసుకొచ్చి మన ఫోన్లో చేశారనమాట. అదేంటి అంటే 2-3 స్టోరీలు తీసుకున్నాడు. ఫేకా నిజమా నేను పక్కకు పెట్టండి. అదే చెప్తున్నాను. అందరూ ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు ఇందులో. ఫేకా నిజమా పక్కకు పెడితే ఒక అతనికి హెచ్ఐవి వచ్చిందని అండ్ ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేసి మోసం చేసిందని 2 వీడియోలు పెట్టాడు. నేను దానికి కూడా ఏం అనట్లే. అస్సలు రియాక్ట్ కూడా గాను. నాకు బాగా మండిన విషయం, చాలా చిర్రెత్తుకొచ్చిన కోపం వచ్చిన విషయం ఒక్కటే ఉంది అందులో. ఇందులో 13th మినిట్ నుండి ఒక వీడియో స్టార్ట్ అయింది. ఒక పనికిమాలినోడు, సీరియస్లీ ఇలాగే చెప్తాను. ఒక పనికిమాలిన వాడు ఒక కాల్‌లో యాడ్ అయ్యాడు. ఓకే. మీరు ప్లీజ్ యూజ్ యువర్ ఇయర్ ఫోన్స్ ఫర్ ద సెగ్మెంట్ అంట. Fourth class ఇక్కడ వాడు. నుండి వీడియో అసలు వీడియో స్టార్ట్ అయింది. పిల్లనా కొడుకు వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇది లిటరల్లీ ఇలాగే ఉందని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఆ ఛీ, అమ్మాయి ఛీ. ఇప్పుడు ఉమ్. గంటలు ఉంటాయి కదా కోసుకోవడానికి ఒక వెళ్దాం అంటే 5th వాడికి క్లాస్ ఉన్న అబ్బాయి బాత్రూంలో ఫోన్ 4th చూస్తున్నాడని, ఈ కంటెంట్ చూస్తున్నాడని స్టార్ట్ చేశాడు స్టోరీ. ఎవడో కాదు వాళ్ళ అన్న కొడుకంట. ఇతనంటే వరుసగా బాబాయ్ అవుతాడు. అంటే తండ్రి తర్వాత స్థానం వాడిది. వాడు చెప్పే విధానంలో ఆ కంటెంట్‌ని ఎంత చండాలంగా చెప్పాడంటే ఫోర్త్ క్లాస్ ఆ కంటెంట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. నాకది చాలా అసహ్యంగా, జిగుప్సాకరంగా అనిపించింది. లిటరల్లీ నువ్వు నడుస్తూ పేడలకు కాలేస్తే ఒక ఫీల్ వస్తది చూడండి, అలా వచ్చింది. వాడు ఆ కంటెంట్‌ని సీరియస్‌గా లేకపోతే సొసైటీకి ఏదో మెసేజ్ ఇస్తున్నట్టు బాబోయ్ గుండెలు బాదుకుంటున్నాడు. ఇందులో సాయి అనే ఒక పర్వర్ట్ ఫెలో గుండెలు బాదుకుంటూ ఏం చెప్తున్నాడంటే, ఎలారా రేపు ఫ్యూచర్ జనరేషన్స్ ఎలాగా బతుకుతాయి? అంటే ఇతనికి ఒక కన్సర్న్ అనమాట. ఫ్యూచర్ ఏమైపోతుందో, జనరేషన్స్ పాడైపోతున్నాయి. మేమే చెడదొబ్బుతున్నాము జనరేషన్‌ని అన్నది పక్కకు పెట్టి, వాడే తెగ దేశోద్ధారకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమని అంటే, ఈ ఎవరైతే 5th క్లాస్ అబ్బాయి చిన్న బాబు, అంటే 5th అంటే మీకు తెలిసిందే 9, 10 ఇయర్స్ ఉంటాయి మాక్సిమం. సో, ఈ అబ్బాయి పోర్న్‌కి అడిక్ట్ అయ్యాడని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే పోర్న్ చూసాడని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది చూపించాడని, అండ్ ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, ఇతను ఒక సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటున్నాడు. అది కూడా ఒక 4th క్లాస్ అమ్మాయితో. అది నేను చూశాను. వాడి లైఫ్‌లో ఇంకా దరిద్రం ఏంటంటే, ఇలాంటి 4వ తరగతి అమ్మాయిలు 5గురు ఉన్నారంట. ఆళ్ళతో కూడా ఇదే పని చేశాడంట. లిటరల్లీ నాకు చెప్పాలని అస్సలు లేదు. బట్ ఎంతమంది అంటే ఈ వీడియోని 52,000 మంది లైక్ చేస్తే వీళ్ళందరిని ఎర్రి పువ్వులు అనాలా ఇంకేమనాలి? ఈ 52,000 మందిలో ఒక్కడైనా అన్నం తింటున్నాడా? లిటరల్లీ నేను సీరియస్ అవ్వడానికి రీజన్ ఉంది. ఈ 52,000 మంది లైక్ చేశారంటే ఎంత పర్వర్టెడ్ ఫెలోస్ ఉన్నారు వీళ్ళు. ఆ కంటెంట్ నువ్వు ఏ దృష్టితో చూసావు? ఒకవేళ నీకు 25 ఏళ్ళ నిబ్బగడివి అనుకుందాం, ఇలాగే అని మాట్లాడతాను. ఎందుకంటే వాడికి ఎలాంటి మెచ్యూరిటీ లేదు ఈ వీడియో చేసిన వాడికి. అంటే సొసైటీకి ఎంత హార్మ్ జరుగుతుంది అన్న కామన్ సెన్స్ అతనికి లేదు. కాబట్టి నిబ్బగాడే. ఈ ఒక ఇద్దరు నిబ్బగాళ్ళు ఒక నిబ్బగాడిని పెట్టుకొని మాట్లాడితే ఈ 52,000 మంది నిబ్బగాళ్ళు దీన్ని లైక్ చేశారు. సో చూస్తే ఖచ్చితంగా ఇందులో ఎవ్వడూ కూడా ఫ్యామిలీ పర్సన్ అయి ఉండడు. బికాస్ ఫ్యామిలీ పర్సన్, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరున్నారండి, మీ ఇంట్లో 4th క్లాస్ 5th క్లాస్ చదివే బాబు పాప ఉన్నారు అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నువ్వు యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఈ వీడియో వచ్చింది. నువ్వు ఆ వీడియోని వీడు చెప్పిన విషయాన్ని విని నీ పిల్లల్ని ఒకేసారి ఇలాగొకసారి తల తిప్పి చూడండి. వెంటనే మీకు ఎలాంటి ఆలోచన వెంటనే స్ట్రైక్ అయింది? యాజ్ ఒక తండ్రిగా, తల్లిగా ఈ వీడియో చూడగానే, ఆ విషయం వినగానే, మీ పిల్లల్ని చూడగానే మీకు ఏ ఫీలింగ్ వచ్చింది? అది పక్కకు పెడదాం. మన చుట్టూ మానవ మృగాలు ఉన్నాయి, ప్రెడేటర్స్ వేటాడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో నేను లిటరల్లీ నెగిటివ్ కాంటెస్ట్లోనే చెప్తా. బికాస్
ప్రతి ఒక్కడు నెగిటివ్గానే ముందు ఆలోచిస్తాడు. పాజిటివ్ నువ్వు పక్క పెట్టు, నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పు అవసరం లేదు, అందులో ఏ కంటెంట్ ఉంది, నెగిటివ్ ఏ ఉంది దానికి కనెక్ట్ అవుతాడు. ఈరోజు ఈ 52,000 మంది వెర్రి పుష్పాలు కూడా అవే, లైక్ చేసిన వెర్రి పుష్పాలు 1 మిలియన్ వ్యూయర్షిప్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే. సో ఒక దరిద్రుడు ఉన్నాడు నీ ఇంటి పక్కన అనుకుందాం, వాడు ఒక ప్రెడేటర్ అనుకుందాం, వాడు ఈ పదాన్ని మంచిగా వింటున్నాడు చెవుల్లో పెట్టుకొని. నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్గా పక్కన ఉన్నావు, పిల్లలతో ఒక ఇంట్లో పోర్షన్లో ఉన్నావు, వాడు ఈ వీడియో చూశాడు. నెక్స్ట్ నీ పాపో బాబో స్కూల్ బ్యాగ్ వేసుకొని వాడి ముందు నుంచి నడుచుకుంటా వెళ్తుంది. నెక్స్ట్ వాడికి వచ్చే థాట్ ఏంటి? ఆలోచిస్తే వెన్నులో వణుకు పుట్టట్లే నీకు? లిటరల్లీ నేను అదే ఫీల్ అయ్యా. బికాస్ వీళ్ళు కంటెంట్ పేరుతో డార్క్ సైకాలజీని మనుషుల మీద రుద్దుతున్నారు, డార్క్ థాట్స్ తీసుకొస్తున్నారు, సొసైటీకి చాలా చాలా హామ్. గతంలో మనం చూసాం, ఫన్ మంత్ ఎవరైతే అతను చిన్న పాప గురించి చండాలంగా మాట్లాడాడో పోక్సో యాక్ట్ కింద అతనికి వేయాల్సిన శిక్ష వేశారు. ఇది కూడా కంప్లీట్గా చైల్డ్ పోర్నోగ్రఫీ కిందకే వస్తుంది. నేను ఒక లీగల్ టీంని కూడా కనుక్కొని మాట్లాడడం జరిగింది ఇదే విషయం మీద. లిటరల్లీ చెప్తున్నాను, ఈ చిన్న పిల్లల గురించి మీరు ఏదైతే మాట్లాడతారో యూట్యూబ్లో చాలా సెన్సిటివ్ కంటెంట్ ఇది. నువ్వు ఒక మైనర్ పిల్లల గురించి మాట్లాడేటప్పుడు దీనికి వీళ్ళకి చిల్డ్రన్ వెల్ఫేర్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు ఆ విషయం తెలియదు, నువ్వు క్లాసులు ఎగ్గొట్టావు కాబట్టి నీకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ పెట్టుకొని ఈ రోతంతా చేస్తున్నావు. నువ్వు కరెక్ట్గా ఇంజనీరింగ్ క్లాసులు కంటిన్యూగా చదివి ఉంటే నీకు 2 పాయింట్లు చెప్తా. బ్రో నువ్వు ఎందుకు చదువుకోలేదంటే నేను ప్రూఫ్తో సహా చెప్తా. నువ్వు చదువు రాను అడివి, లిటరలీ చెప్తున్నా, నువ్వు చదువుకోలే. ఎందుకు చెప్తా? ఫస్ట్ నీకు యాక్ట్స్ తెలియదు, చిన్నపిల్లల గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దు అనేది నీకు తెలియదు. 2, నీకు కనీసం సొసైటీ మీద అవగాహన లేదు, బాధ్యత లేదు. ఫ్యామిలీ గురించి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని నేను అనుకోను. సో నీ పెంపకం అట్లా ఉంది, నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ వీడియోలు చూస్తలేరేమో. సో ఇది కూడా పక్కకు పెడదాం. నీకు చదువు రాదు ఫస్ట్. బ్రో నీకు 301 డైరీస్ గ్యాంగ్ మీరు చదువుకోలే, మీరు చదువు రాని సన్నాసులు. ఎందుకంటే 5 ఏళ్ల పిల్లగాడు 4 ఏళ్ల పాపతోని వాళ్ళు ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు నువ్వు అన్నావు. సో నువ్వు ఇంజనీరింగ్ చదివినా అని చెప్తున్నావు. నువ్వు 7th క్లాస్ చదివినవా? పోనీ 6th క్లాస్ చదివినవా? అట్లీస్ట్ 10th క్లాస్ చదువుకున్నావా? అలా బయాలజీ చదువుకున్నావా? చదువుకుంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒక లెసన్ ఉంటుంది, ఒక చాప్టర్ ఉంటుంది. నువ్వు దాన్ని చదువుకున్నావా? పాస్ అయ్యే నువ్వు ఇంటర్కి పోయి తర్వాత ఇంజనీరింగ్కి పోయినావా? నీకు ఎన్ని సప్లీలు ఉన్నాయి? ఫస్ట్ అది చెప్పు. తర్వాత విషయం ఏంటంటే, అంత చిన్న పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గన్ డెవలప్మెంటే ఉండదు. సో మీకు ఎక్కడో పాయింట్ నాట్ గూగుల్ నాలెడ్జ్ తెచ్చి అయితే నాకు చెప్పకండి. నేను సైన్స్ స్టూడెంట్నే, నాకు కొంత చదువుకొని ఇక్కడికి వచ్చినాం కాబట్టి కొంత అవగాహన ఉంది. ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, వాళ్ళకి ప్యూబర్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నాకు కామన్ సెన్స్ నీకు లేదు. ఎందుకంటే నువ్వు చదువుకోలే, నువ్వు చదువుకొని రాలే కాబట్టి నీకు తెలియదు. 2, నీకు యాక్ట్స్ తెలియదు, చిన్నపిల్లల గురించి మైనర్స్ గురించి ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా మైనర్ పిల్లల గురించి ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్ గురించి మాట్లాడాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పదం పదం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నీ లెక్కనే కక్కాలంటే చాలా రోతగా మాట్లాడతా, కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని విడమర్చి చాలా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు బాలుడు బాలిక మీద దాడి ఇట్లా జరిగింది, అఘాయిత్యం జరిగింది అని మనం చెప్తాం. ఎందుకు? మనం చదువుకున్నాం, మనకు కొంచెం కామన్ సెన్స్ ఉంది. కొందరు ఏం చేస్తారంటే ఇందులో కొన్ని వర్డ్స్ బీప్ ఉన్నాయి అంటే చాలా చండాలం, అసలు మనం వినలేము అలాంటి బూతులతో వాడు ఎంజాయ్ చేస్తూ ఆ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ లిటరల్లీ నీకు పోక్సో యాక్ట్ ఎందుకు ఆల్టర్ అవుతుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నువ్వు ఒక చైల్డ్ మీద జరిగిన అఘాయిత్యం గురించి చెప్తలేవాడా, వాళ్ళకి జరిగిన అబ్యూస్ గురించి చెప్తలేవు. నువ్వేం చెప్తున్నావు అంటే 2 పిల్లలు ఇలాంటి యాక్టివిటీలా ఇన్వాల్వ్ అయినరు, నేను ఇట్లా చూసినా, అరే బాబు అట్లానా అని వాడు అంటుంటే నువ్వు ఇట్లా చెప్తున్నావు కదా. సో మీరంతా కన్వర్జేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మీరు చాలా క్లియర్గా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే ఇట్లా కూడా చెయ్యొచ్చు, ఇట్లా జరిగిందని చెప్తలేరు మీరు, ఇట్లా కూడా చెయ్యొచ్చు అని నువ్వే చెప్తున్నావు. సో ఈ 52,000 మంది ఎర్రి పుష్పాలు ఎవరైతే లైక్ కొట్టినరో ఈ వీడియోకి, ఇంట్లో గనక ప్రెడేటర్స్ ఉంటే నేను చెప్తున్న కుల్లా మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా పోయి ఆ వీడియోకి రిపోర్ట్ కొట్టండి. అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పేరెంట్స్గా కొట్టండి. బికాస్ ఇది చాలా థ్రెట్ అవుతుంది, మనకి సొసైటీకి థ్రెట్ అవుతుంది. సో వీళ్ళు
పిల్లల మీద అఘాయిత్యాలని చాలా క్లియర్‌గా 4థ్ క్లాస్ పాప అని అతను మాట్లాడిండు. నాకు వర్డ్ అస్సలే నచ్చలే. 8, 9 ఇయర్స్ పాప గురించి నువ్వు ఎంత చండాలంగా మాట్లాడినావు. ఇది ప్రెడేటర్స్‌కి చాలా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటది. వానికి లేని థాట్ నువ్వు తీసుకొస్తున్నావు. ఇట్లా చేయొచ్చు, ఇట్లా కూడా జరుగుతుంది సొసైటీలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇంకొకటి. పెద్దవాళ్ళు చూసిండ్రు. మీరేమంటారు? ఇది పిల్లలకు పోదు. ఇది పెద్దవాళ్ళ అడల్ట్ కంటెంట్. నేనేం చెప్పినా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడమని చెప్పినా అని నువ్వు అంటావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూట్యూబ్‌లో ట్రెండ్ అయితుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా 5 స్నాప్ స్టోరీ ఏంటిదని వస్తుంది. ఊరికేనే నీది ట్రెండింగ్‌లో వచ్చిందా భయ్యా? అంటే దీన్ని ఎతికిండ్రు, చూసిండ్రు, వెతికిండ్రు, ప్రతి ఒక్కళ్ళు చూస్తుండ్రు, షేర్ చేస్తుండ్రు, కమెంట్ చేస్తుండ్రు, లైక్ చేస్తుండ్రు. సో దట్ నీది అల్గారిథం వైజ్ నీది ట్రెండింగ్‌లో ఉంది. ఏ చిన్న పిల్లగాడైనా ఏ ఏ ఎంత చిన్న పిల్లగాడైనా ఈ స్టోరీ ఏంటిది ప్రెజెంట్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయితుంది. అంటే ఏంటిది తెలుసుకుందామన్న క్యూరియాసిటీ మనకి కలుగుతదా? కలగదా? యూట్యూబ్ ఇట్‌సెల్ఫ్ అది నీకు చూపియకపోవచ్చు పిల్లలకి. కానీ వాడికి లేని క్యూరియాసిటీ కలిగి ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి ఈ చెండాలమంతా చూసి సో 5థ్ క్లాస్ వాళ్ళు 4వ క్లాస్ వాళ్ళతోని ఇట్లా చేస్తారా? చెయ్యొచ్చా? అన్నది వాని మైండ్‌ల నువ్వు ఎంత చెండాలం ఎక్కిస్తున్నావు? నువ్వు పిల్లల మైండ్ ఖరాబ్ చేస్తలేవా? కొత్తగా పిల్లల మీద అఘాయిత్యాలు జరగనీకి నువ్వు కారణమైతలేవా? సో నీ మీద పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే జనాలు ఏందంటే ఏం జరిగినా నాకేం సంబంధం, చూస్తాం, వదిలేయాలి. ఇప్పుడు ఆ నాన్వేషణ ఉన్నాడు. బెట్టింగ్ యాప్ల గురించి దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడి ఒక యూట్యూబర్ దీని గురించి రియాక్ట్ అయితే భయ్యా చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోవాలి ఇట్లాంటి అని నాన్వేషణ అన్వేషి పెట్టిండు కమెంట్. ఏంది ఘోరం? అంటే బెట్టింగ్ యాప్ల వల్లే మనుషులు చచ్చిపోతారా? ఇట్లాంటి చండాలాలు జరిగితే మనుషుల మీద ఇంపాక్ట్ ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్క్ కాన్సెప్ట్ అన్నది నిజంగా యూట్యూబ్‌లో ఉండకూడదు. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తాడు కదా, చెత్త అనేది డస్ట్‌బిన్‌లో ఉండాలి, తీసుకొచ్చి ఛానెల్‌లో పెట్టారని. నువ్వు ఆ చెత్త, ఇది ఆ చెత్త. దీనివల్ల మంచి కంటెంట్, మంచి క్రియేటర్స్‌కి ఎక్కడ పేరు రావట్లేదు. ఎంతసేపు అల్గారిథం ఈ చెత్తనే ఒకడు చూసాడు కదా, కామెంట్ చేశాడు కదా, ప్రతి ఒక్కడికి అది పుష్ చేస్తుంది. ప్రతి ఒక్కడు చెడిపోతున్నారు. ఎందుకు ఇంతకు ముందు ఎందుకు లేవు క్రైమ్స్? 2, 3 ఏళ్ల క్రితం ఎందుకు లేవు? ఇప్పుడే అమ్మాయిలు ఎందుకు ఇంత తెగబడుతున్నారు? మీరు చెప్పండి ఆన్సర్. అంటే ఒకటి జరిగితే ఒక ఇన్సిడెంట్‌ని దాన్ని ఎట్లా చేయొచ్చు? ఎట్లా తప్పించుకోవచ్చు? అది అలా చేసిందంట, వీడు ఇలా చేశాడంట. నీలాంటి పనికిమాలినోళ్ళు చెప్పే విధానానికి వీళ్ళు అట్రాక్ట్ అయిపోయి వీళ్ళలో లేని ఆలోచన కలుగుతుంది. సో నేను కంటిన్యూ వీడియో దీని మీద మళ్ళీ చేస్తాను. ఇప్పటికైతే ఇది చాలా పెద్ద నేరం. ఖచ్చితంగా దీని మీద లీగల్‌గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మెయిన్‌గా వీళ్ళు లాస్ట్‌కి ఏం చెప్పారు తెలుసా? ఇలాంటి డార్క్ కంటెంట్ కోసం తప్పకుండా మన ఛానెల్‌లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. కేవలం ₹29 మాత్రమే. అది మన ఛానెల్ గ్రోత్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఏంది నీ గ్రోతు? ఎవడికి ఉపయోగపడుతుంది? ఎవడికైనా దాన ధర్మాలు చేస్తున్నావా నువ్వు? ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చావా? ఒక పనికిమాలినోళ్ళు ఇద్దరు కలిసి 2 ఫ్రేములు పెట్టుకొని నోటికొచ్చిన వాగుడంతా వాగి సొసైటీని నాశనం చేస్తూ, యూట్యూబ్‌తో రెవెన్యూ తీసుకుంటూ, ఇంకా మా మీదే చండాలం అంతా రుద్దుతూ, ఇంక నీ ఛానెల్ డెవలప్ చేసుకోవడానికంట సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట. అందుకు కాదది. పబ్లిక్‌గానే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. ఇది టీజర్ రా భయ్యా! నీకు అసలు సినిమా అంతా ప్రైవేట్‌గా మనం మాట్లాడుకుందాము. డార్క్ కంటెంట్‌లో మీరంతా రండి. ₹29 పెట్టుకొని టికెట్ కొనుక్కోండి అని చెప్తున్నాడు. మీకేం అర్థమవుతోంది? దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతుగా నేను ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోని వీలైతే దీన్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇంకో 4 గొంతులు కలిస్తే ఇలాంటి చెత్త రోత తగ్గే ఛాన్స్ ఉంది. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మీరు ఖచ్చితంగా ఈ స్టాండ్ తీసుకోవాలి. నీకెందుకు అని మాత్రం అనకండి దయచేసి. ఎందుకు అంటే నేను ఒక ఆడపిల్లని ఈ సొసైటీలో తిరుగుతున్నాను. నేను చిన్న చిన్న పిల్లల్ని స్కూల్‌కెళ్ళే పిల్లల్ని చూస్తూ ఉంటాను రోజు. ఆఫీస్‌కెళ్తున్న దారిలోనో, వస్తున్న దారిలోనో పిల్లల్ని చూస్తాను. ఎంతసేపు నా మైండ్‌లో ఆ న్యూస్ వచ్చిందే, ఈ న్యూస్ వచ్చిందే, పిల్లల మీద ఇట్లా జరుగుతుందే అన్న టెన్షన్ నాలో ఈ సొసైటీలోకి పిల్లల్ని తేవాలంటే భయమేస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ జనరేషన్ రేపు ఫ్యూచర్‌లో మీరు పిల్లల్ని కంటారు గదా! ఇలాంటి సొసైటీకి ఎట్లా తెస్తారండి? నాకు అర్థం గాదు. ఇంత దరిద్రాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ, మీకు ఆ టైంకి రిలీజ్ అయ్యే డోపమైన్ కోసమో, లేకపోతే మీ సాటిస్ఫాక్షన్ కోసమో,
మీరు క్షణిక సుఖాల కోసమో మీరు ఇలాంటి సొసైటీని నిర్మించుకుంటే రేపు ఉన్న పిల్లల భవిష్యత్తు ఏంటి? అంటే ఎక్కడో ఏదో జరిగితే క్యాండిల్‌లు పట్టుకొని ర్యాలీలు చేస్తారు. అది గాదు నువ్వు జేయాల్సింది. జరగకుండా ఆపడం నీ బాధ్యత. చూస్తున్న ప్రతి ఒక్కడికి, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను నేను. దీన్ని ఆపడం గూడా నీ బాధ్యత. అయిన తర్వాత రూ. 10 కొవ్వొత్తి పట్టుకొని తిరగడం గాదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గాదు. నీకంత ఇదుంటే నువ్వు చూసుకోవాలంటే నీకు సైట్లున్నాయి, లేకపోతే ఇంకోటుంది. నీ ప్రైవేట్ లైఫ్ ఏమన్నా చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ కంటెంట్‌లో ఇంత దారుణాలు చేయగూడదండి దయచేసి. ఎందుకంటే పిల్లలకి మొబైల్ యాక్సెస్ ఉంది. వాళ్ళకి తెలియదు ఏం జూస్తున్నారో, ఏం జేస్తున్నారో. సో, మన చేతులారా మాత్రం జనరేషన్‌ని నాశనం చేయకండి. ఇది మాత్రం నా విజ్ఞప్తి. అండ్ ఇంత ఆవేశంగా మాట్లాడడానికి నా లోపల ఉన్న బాధ గూడా కారణం. సో, రేపొకనాడు నేను బయటికెళ్ళినప్పుడు ఆ పిల్లల మీద ఏదో జరిగిందని ఇలాంటి న్యూస్‌లు చూడడం నాకు చాలా రక్తం మరిగిపోతదనమాట. నాకైతే. నేను పొద్దున లేస్తే కడుపుకి అన్నం తింటాను. సో, నాకైతే రక్తం మరుగుతది. అందుకని అలాంటి కంటెంట్ చేసే వాళ్ళని చూసినా గూడా నాకంతే మండిద్ది. ఇంకా ప్లెజర్స్ విషయానికొస్తే నేను వీడియో లెంతీ అవుతుంది. మాట్లాడాలా లేదా గూడా నాకు తెలీదు. ప్లెజర్స్ విషయానికొస్తే మనిషికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. డార్క్ కంటెంట్ నచ్చుతుంది మీకు. మాట్లాడాలనిపిస్తోంది, వినాలనిపిస్తోంది. లేకపోతే పోర్న్ సైట్స్ ఉన్నాయి. ఆహ్, వీటిని గూడా మీకు చూడాలనిపిస్తది. సో, ఇవన్నీ దాటాక మనిషి లెవెల్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నువ్వు అన్నం తిన్నావు, రేపు బిర్యానీ తిన్నావు, ఆ తర్వాత దాన్ని మించింది తిన్నావు. తింటూ పోతూ ఉంటే నీకెక్కడ సాటిస్ఫాక్షను? నీకర్థమైందా? ఈరోజు సొసైటీ ఎందుకిలా ఉంది? ఎందుకు దారుణాలు జరుగుతున్నాయి? ఎందుకు రిలేషన్‌షిప్స్ ఇలాగ పాడైపోయాయి? ఎందుకు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు? ఎందుకు తెగదింపులు చేసుకుంటున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? అంటే ఒక కోరిక అది తగ్గట్లేదు వాళ్ళకి. ఒకదాన్ని మించి ఒకటి. సో, మనిషి పర్వర్ట్‌గా మారినప్పుడు, దిగజారినప్పుడు, స్థాయి నుంచి పడిపోయినప్పుడు నీచంగా ఆలోచిస్తాడు ఒక మనిషి. సో, వాళ్ళే ఈ డార్క్ కంటెంట్‌కి అడిక్ట్ అవుతున్నారు. సో, ఫ్యూచర్ జనరేషన్స్ అడిక్ట్ అవ్వకూడదన్నదే నా తపన, నా భయం. ఈ వీడియోలో నా బాధకు కూడా కారణం అది. సో, ప్లెజర్ అంటే మీ అమ్మానాన్నలు సరిగ్గా సక్రమంగా కాపురం చేసే పిల్లల్ని కన్నారు గదా! సో, వాళ్ళు ఎంజాయ్ చేయలేదని మీరు చెప్తారా? తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈ వీడియోలో నేను చెప్తాను. అంటే 4 గోడల మధ్యలో జరిగేదానికి గతంలో ఒక పద్ధతి పాడు ఉన్నదాన్ని గూడా విచ్చలవిడి చేసేసి ఇంకా, 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 ఇంకా ఏదో అని చెప్పేసి దిగజారుతున్నాడండి మనిషి. వద్దు. అది మనకి చాలా భయానకమైన సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఇప్పటికే వావి వరుసలు మరిచి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మనుషులు. చూడలేకపోతున్నాం. ఆహ్, అన్నీ తెగించిన వాళ్ళకి పర్వాలేదు గానీ, కొంత విలువలతో బతకాలనుకున్నవాడు బతకలేడండి. వాడిని గూడా బతకనిద్దాం గదా! ఇలాంటియి ఎంకరేజ్ చేయకండి దయచేసి. తప్పకుండా దీన్నైతే రిపోర్ట్ చేయండి. దీని మీద నేను ఏ యాక్షన్ తీసుకోబోతున్నానో గూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంటెంట్ నచ్చితే, ఇది యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఆ వీడియోకి మాత్రం మీరు రిపోర్ట్ కొట్టండి. థాంక్ యూ సో మచ్.